జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించారు. పాలకొండ జనసేన అభ్యర్థిగా జయకృష్ణ పేరు జనసేన అధిష్టానం ఖరారు చేసింది. పొత్తులో భాగంగా పాలకొండను టీడీపీ జనసేనకు కేటాయించింది. అయితే పాలకొండ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తేల్చుకోలేకపోయారు. దీంతో పాలకొండలో అభ్యర్థుల విజయ అవకాశాలపై సర్వేలు చేయించి చివరకు జయకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, చాలా వడపోతల తర్వాత అంటే చాలా సర్వేలు చేయించిన తర్వాత జయకృష్ణని కన్ఫర్మ్ చేశారు, వివరాలేంటి? సంతోషి, ఎట్టకేలకు మొత్తానికి 21 స్థానాలకు సంబంధించినటువంటి జనసేన అభ్యర్థులు అయితే ఈ రోజు నిన్నటితో పవన్ కళ్యాణ్ ప్రకటించారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇక జనసేన సంబంధించినటువంటి 20 పొత్తుల్లో భాగంగా 21 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు లిస్ట్ అయితే మొత్తంగా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. చివరిగా ఉన్నటువంటి పాలకొండ నియోజకవర్గానికి రాత్రి మరి పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ అభ్యర్థికి సంబంధించినటువంటి సమగ్రమైన సర్వే కానీ పూర్తిగా అక్కడ స్థానిక ప్రజలతో మరి సర్వే చేయించుకొని నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే నిమ్మక జయకృష్ణ పేర్లు అయితే ఖరారు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థుల ఆశావాహులు అయితే పెద్ద ఎత్తున ఉండడంతో ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానం అక్కడ జనసేన నాయకులు పోటీ పడడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా పాలకొండ నియోజకవర్గం టీడీపీ మరి జనసేన కేటాయించడంతోనే అక్కడ రగడైతే మొదలైంది. తామంటే తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండడంతో పవన్ కళ్యాణ్ కొంత సమన్వయం పాటిస్తూ మరి ఈ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎట్టకేలకు చివరిగా ప్రకటించడంతో మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పూర్తి జాబితా అయితే ఇప్పటికే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈయన కొద్ది రోజుల క్రితమే మరి జనసేనలో చేరడం జరిగింది. ఆయన అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల బుద్ధప్రసాద్ తో పాటు కృష్ణ కూడా ఇప్పుడే అదే రోజు ఆయన జనసేనలోకి చేరారు. ఈ చేరడంతోనే గతంలోనే కొద్ది రోజుల క్రితమే ఇస్తారనుకున్నప్పటికీ కూడా కొద్దిగా అక్కడ స్థానిక నాయకుల నుంచి పెద్ద ఎత్తున మరి వ్యతిరేకత రావడంతో ఇన్ని రోజులు కూడా మరి వెయిట్ చేసిన తర్వాత ఎట్టకేలకు మరి జయకృష్ణ పేరును ఖరారు చేయడం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి జాబితా అయితే సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించారు. పిఠాపురం వేదికగా ఆయన మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ రోజు ఉమ్మడి ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు, విడివిడిగా చేస్తున్న పరిస్థితి, విడివిడిగా మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఈ రోజు నుంచి రేపు కూడా రేపు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తణుకు నెల్లూరు ఇట్లా ఈ ప్రాంతాల్లో మరి ఈ రోజు ఖచ్చితంగా ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం మరి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి నేరుగా తణుకు చేరుకున్న పరిస్థితి. అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయనతో జాయిన్ అయ్యి ఈ ఉమ్మడి ప్రచారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఎట్టకేలకు మొత్తంగా చూసుకుంటే జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా రావడంతో ఇక రెట్టించిన ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ ఇక ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అక్కడ స్థానిక నాయకులతో ఆయన మమేకమవుతున్నారు. స్థానికంగా నాయకులతో భేటీ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే గత కొంతకాలంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున అసంతృప్తి రావడంతో పాటు అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా టీడీపీ నుంచి కూడా అసంతృప్తి నేతలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో కొంత మరి బుజ్జగించే కార్యక్రమాలు కూడా ఇప్పటివరకు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తణుకు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్న పరిస్థితుల్లో కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి. టీడీపీ జనసేన నాయకులు మరి అధినేతలు ఈ రోజు పర్యటించడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతుంది ఏంటని కూడా ఒక ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.